సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ లో నేడు కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప కొండపై ఈ నెల 25వ నాడు మహా పడిపూజ నిర్వహించడం జరుగుతుందని, ఈ మహా పడిపూజకు భక్తులు వేలాదిగా పాలమూరు పట్టణంలోని పద్మావతి కాలనీలో అయ్యప్ప కొండకు తరలి వస్తారని అయ్యప్ప సేవా సమాజ్ అధ్యక్షుడు భగవంతరావు అన్నారు. ప్రతి ఏటా మహా పడిపూజ ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరం, అన్నదానం తదితర కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు అధిక మొత్తంలో తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని, అలాగే ప్రతి ఏటా అయ్యప్ప స్వామి పడిపూజను జరుపుకుంటామని, అయ్యప్ప కొండను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు గురుస్వాములు, కన్యస్వాములు తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అయ్యప్ప సేవా సమాజం తరఫున ఆశీర్వాదాలు. అయ్యప్ప మహాపూజ ప్రతి సంవత్సరం 25వ డిసెంబర్ రోజున జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసినదే. ఈ 25 డిసెంబర్కు ఎందుకు మేము 25 డిసెంబర్ పెట్టుకున్నామని చెప్తే, అయ్యప్ప సేవా సమాజంలో అయ్యప్పలందరూ కూడా పూజలు చేస్తుంటారు. మరి 25కు ప్రత్యేకంగా ఆ రోజు సెలవు దినం ఉంది. అటువంటి సెలవు దినం ఉన్నందుకు గాను 25 తేదీని మేము 2004లో ఖరారు చేసుకొని, దాని ప్రకారంగా ఈ పడిపూజ కార్యక్రమము 25కు మహాపూజ కార్యక్రమము జరిపిస్తున్నాం. ఇట్టి మహాపూజ కార్యక్రమానికి ఆ రోజు మొట్టమొదటి ఉదయము ప్రభాస్ సేవ, ఆ తదుపరి 6 గంటలకు గణపతి హోమం, 9 గంటలకు రక్తదాన శిబిరం. ఈ రక్తదాన శిబిరం యావత్ భారతదేశం లోపట ఏ అయ్యప్పలు కూడా ఇవ్వలేదు. కానీ మహబూబ్నగర్ అయ్యప్పలు గత 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఎందుకంటే అయ్యప్పలమే కాకుండా సాటి మానవునికి కూడా సహాయపడాలనే ఉద్దేశంతో వారు ప్రతి సంవత్సరం 250, 300, 350 వరకు కూడా ఈ అయ్యప్పలు వారి యొక్క రక్తదానం ఇచ్చి మరి సాటి మానవులకు తోడ్పడుతున్నారు. అదే కాకుండా 9:30 నుంచి 10 గంటలకు తూర్పు కమాన్ నుంచి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమై, అక్కడ కలశ ఊరేగింపు, అయ్యప్పలు, తర్వాత పల్లకి సేవ, ఈ కార్యక్రమం అంతా తూర్పు కమాన్ నుంచి రామ్ మందిర్ చేరస్తా, పాన్ బజార్, గడియాల్ చేరస్తా, అశోక్ టాకీస్, కలెక్టరేట్ అంటే ఇప్పుడు పాత బస్ స్టాండ్, మళ్ళీ న్యూ టౌన్, ఈ విధంగా మన పద్మావతి కాలనీ మీదుగా మన కొండపైకి వస్తుంది. ఇక్కడ 11 గంటలకు అష్టాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఈ అష్టాభిషేక కార్యక్రమము 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. ఈ 1 గంట తర్వాత ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం ఉంది. ఇక్కడ ఆ రోజున అయ్యప్ప మహాపూజ రోజున 10,000 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఈ కొండపైన. మరి ఆ తదుపరి సాయంత్రం 6 గంటలకు పూలాభిషేక కార్యక్రమం. మరి రాత్రి 7:30 గంటల నుంచి మనము రాత్రి 11, 12 గంటల వరకు పడిపూజ కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమాలన్నీ నిర్వర్తించుటకు, మరి ఈ కార్యక్రమం పడిపూజ కార్యక్రమం నడిపించుటకు తిరుపతి వాస్తవులైన బ్రహ్మశ్రీ శ్రీ వెంకటేశ్వర చంద్రమౌళి గురుస్వామి గారు వారు ఇచ్చేస్తున్నారు. వారితోటే మేము 2004 నుంచి పడిపూజ కార్యక్రమాలు ఇవి నడిపిస్తున్నాము. మరి ఈ యొక్క గుడిలో మహాపూజలు, తర్వాత స్వామివారి నిత్య దినదిన కైకర్యము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే భక్తుల యొక్క విరాళాలు, మరి ప్రజల యొక్క విరాళాలు. మరి ఇవాళ ఇక్కడ మనం కూర్చున్నది మనం షెడ్లు వేయించుకున్నాం. ఇవన్నీ రాజకీయ నాయకుల యొక్క వారి యొక్క ఫండ్స్ నుంచి, మరి అయ్యప్ప గుడికి భక్తుల విరాళాలు, అయ్యప్ప భక్తులు అందరితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మరి ఇదొక్కటే కాకుండా నిత్య అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ నిత్య అన్నదానం ఏదైతే ఉందో 16, 11 నుంచి 31 డిసెంబర్ వరకు ప్రతి సంవత్సరం, అంటే ఇది 6వ సంవత్సరం ఇక్కడ ఈ నిత్యాన్నదానం. ఇక్కడ అయ్యప్పలు
ఇక్కడ రోజు ఒక 250 నుంచి 300 మంది వరకు ఇక్కడ అయ్యప్పలు ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇట్టిదానికి కూడా అందరు భక్తులు వారు తోచిన విధంగా వారిచ్చి తర్వాత ఎవరే కానీ ఒక 5,000 రూపాయలు ఇచ్చినట్టయితే ఆ 5,000 ఇచ్చిన ఆ స్వామికి ఆ రోజు వారి పేరు పైన ఇక్కడ అన్నదానం చేయడం అందరికీ, తర్వాత 25,000కేమో శాశ్వత అన్నదానం, ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది. మరి మహాపూజ కార్యక్రమం చాలా పెద్ద పూజా కార్యక్రమం, ఊరేగింపు కానీ లేకపోతే పూలాభిషేకం కానీ తర్వాత అన్నదానం కానీ ఇటువంటి కార్యక్రమానికి కనీసం అంటే ఒక 10 లక్షల వ్యయం జరుగుతుంది. మరి ఈ వ్యయానికి కూడా అన్ని సహకరించింది ఈ మహబూబ్నగర్ యొక్క భక్తులు ప్రజలు అనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోగలుగుతాం. అయితే ఇక్కడ మీ అందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికల ద్వారానే ఈ యొక్క అయ్యప్ప యొక్క విశేషాలన్నీ అందరికీ తెలియజేయాలి. మరి మీరందరూ పాటుపడాలి, మీరు కూడా దీంట్లో ఒక భాగము మీరు అని చెప్పి మీ అందరిని నేను కోరుకుంటున్నాను. మరి అయ్యప్పది ఏ విధంగా జరిగిందనే విషయానికి కొన్ని విషయాలు చెప్పుకుంటాం. మేము ఇక్కడ 1990 వరకు ఇక్కడ మనకు స్థలం లేదు. 90లోనే మనకు ఒక 6 ఎకరాల స్థలం వచ్చింది. ఆ 6 ఎకరాల స్థలం వచ్చిన తర్వాత ఈ రోజున భక్తులకు కొంత విరాళాలు ఇవ్వాలి అని చెప్పి ముందుకు వస్తున్నారు కదా, కొంత డబ్బు ఇవ్వగలుగుతున్నారు. ఆ రోజుల్లో పరిస్థితి లేదు. అటువంటప్పుడు మేము బయట వెళ్ళి తిరిగి మొట్టమొదలుగా ఇక్కడికి రవాణా సౌకర్యం లేదు. ఒక ట్రాక్టర్ రావాలంటే ఒక లోడింగ్ ఒక పెళ్ళ తీసుకురావాలన్నా ఒక ఇసుక తీసుకురావాలన్నా కొంత దూరం తీసుకొచ్చి అన్లోడ్ చేసి తీసుకురావాలి. సైకిల్ వచ్చేటందుకు కూడా ఇక్కడ మార్గం లేదు. నీళ్ళకు అసలే మార్గం లేదు. నీళ్లు కింద మన పద్మావతి కాలనీ ఎక్కడైతే కింద మెట్లు ఉన్నాయి గణపతి గుడి కింద, ఆ మెట్ల దగ్గర నుంచి పైకి తీసుకొచ్చి ఒక డుక్ మోటార్ అని అప్పుడు అక్కడ నింపి మళ్ళీ అక్కడి నుంచి మీది కొట్టి అప్పుడు మనం మొట్టమొదట మనం గర్భగుడి ఒకటి నిర్మించుకున్నాము. అది 17 నవంబర్ 1997 సంవత్సరం లోపట మనం ఆ గర్భగుడిని నిర్మించుకున్నాం. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది ఏదైతే ఉందో కింద మంటపం పై మంటపం ఈ 2 మంటపాలు కూడా వేసుకున్నది జరిగింది అంచెలంచెలుగా. దాని తర్వాత అప్పుడున్న ఎంపీ గారు జితేందర్ రెడ్డి గారితో మొట్టమొదటిసారిగా రోడ్డుకు లేకపోతే వారిని అడిగితే వారి యొక్క ఎంపీ లాడ్స్ ఫండ్స్ నుంచి వారు ఇచ్చడం, మరి దాని తర్వాత విఠలరావు గారు ఇచ్చిన ఫండ్స్ తోటి ఏదైతే ఉందో దాన్ని సిమెంట్ రోడ్ చేయడము, మరి దాని తర్వాత ఇక్కడ 18 అంబడి ఇక్కడ మీకు కనిపిస్తుంది, అది ఏకశిలా 18 అంబడి. అటువంటిది ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్న 18 అంబడి ఏదైతే ఉందో అది ఒక్కటే రాయి. అది దాని 2 పలకలు ఏవైతే పక్కనున్నావో అవి కూడా రాతిలో భాగాలే. ఇవి అల్లిపూర్ నుంచి రాగి ఒక 30 టన్నుల లారీల ఎంబడి దాన్ని తీసుకొచ్చి క్రేన్ పెట్టి అక్కడ నిర్మించి ఆ మెట్లను ఇక్కడనే చెక్కడం జరిగింది. ఈ మెట్లు ఇక్కడే చెక్కడం జరిగింది. జరిగిన తర్వాత దీన్ని 8/12/2004 సంవత్సరం లోపట ఏకశిలా 18 అంబడి మనము ప్రారంభంతో ప్రతిష్ట గావించుకున్నాం. తర్వాత అదే రోజున గణపతి గుడి మీద అయ్యప్ప గుడి పక్కన గణపతి గుడి ఉంది, ఇంకొక పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ఈ గుళ్ళు కూడా అదే రోజున ప్రతిష్ట గావించుకున్నబడ్డాయి. తర్వాత 2009 సంవత్సరం కంటే ముందే మేము అప్పుడున్న గర్భగుడిని శిలా విగ్రహం ఉన్నది, ఆ శిలా విగ్రహ గర్భగుడిని ఏదైతే శివ్ కుమార్ తాంత్రి అక్కడ అయ్యప్ప సన్నిధానంలో ఉండే తాంత్రి వచ్చి దాన్ని ఇక్కడ ప్రతిష్ట కావించబడ్డది. దాని తర్వాత అంచెలంచెలుగా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడు ఒక అధ్యక్షునిగా నేను చెప్పవలసిన అక్కర్లేదు, చాలామందికి విషయాలు తెలుసు. చాలామంది ఏమంటారంటే అయ్యో ఏకశిలా 18 అంబడికి పోయి మనం మొక్కున్నట్టయితే మనకెన్నో వరాలు తీరుతున్నాయి, దాంట్లో మొదటి భాగంగా పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు అవుతున్నారు, మాకు అన్ని విధాల ఐశ్వర్యం కలుగుతుంది, మనకు మంచి చక్కగా జరుగుతుంది, ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి అనే విషయాన్ని చాలామంది చెప్తున్నారు. కాకపోతే ఒక్కటి, మనము ఏదున్నా భగవంతుని మనం కొలుసుకోవాలి. ఒకరు భగవంతుడని ఒకరు ఇంకో తీరుగా ఏ తీరుగవలసిన మనం దినాన్ని 2 పూటల స్నానం చేసి మనం పూజ చేస్తూ
మనం కొలుస్తున్నాం. అది గొప్ప విషయం. మానవుడికి 40 దినాల్లో చేయవలసిందంటే భగవత్నామస్మరణ, మరి అది చాలా అవసరము. మరి అటువంటి కార్యక్రమానికి యావత్ భక్తులు మన మైబునార్ వాళ్ళు అందరు చేసిండ్రు. మరి ఈ షెడ్డు ఏదైతే ఉందో అప్పుడు ఒక ఎమ్మెల్సీ గారు ఉండే జగదీశ్వర్ రెడ్డి గారు వాడు అడిగిన తడువునే ఇవ్వడం, తర్వాత లోగడ చంద్రశేఖర్ గారు ఉండి వారి నుంచి కొంత ఫండ్ తీసుకొని కొంత రోడ్లు వేయించుకోం, తర్వాత మన్నటి శ్రీనివాస్ గౌడ్ గారు వారు ఉన్నప్పుడు అవతల షెడ్ వేయించడం, తర్వాత ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా రోడ్లు అవి వేయించడం ఇవన్నీ జరిగింది. ఇదొక్కటే కాకుండా ఇప్పుడు ఎన్నికైన వారు శ్రీనివాసరెడ్డి గారిని కూడా అడిగాం, అయ్యా మీరు కూడా చేయించాలి అంటే తప్పనిసరి చేయించామన్నా అనే మాట చెప్పాడు. మరి దానికి కూడా వారు ఆహ్వానించినాము, అందరిని కూడా ఆహ్వానించినాము. వారందరూ కూడా రేపు పడిపూజకు వస్తున్నారు. మరి ఈ యొక్క మహాపూజ ఒక్కటే కాదు, ఈ యొక్క గుడి నుంచి 4 పూజలు జరుగుతున్నాయి. ఒకటి మహాపూజ 25 ఇది, తర్వాత సంక్రాంతి పూజ ఏదైతే జ్యోతి పూజ అది ఇక్కడ పడిపూజ జరుగుతుంది. మరి పంచలో విగ్రహ పూజ అది 7th జూన్కు ప్రతి సంవత్సరం జరుగుతుంది. తర్వాత మధ్యలో విశ్వ పూజ 14 ఏప్రిల్కు ఇవన్నీ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇట్టి కార్యక్రమాలకు మరి అన్ని విధాల తోడ్పడిన భక్తులు, మరి అమ్మసాములు, తర్వాత అయ్యప్ప సాములు, మరి పాత్రికేయులు అందరికి కూడా పేరు పేరున నేను వారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి ఇది ఆఫ్ ది రికార్డ్.